ఈరోజు తిట్లు తింటున్నావు, ఓకే పర్వాలేదు తిను, ఇది వాళ్ళకి ఇచ్చిన టైం. ఇప్పుడు నువ్వు మాటలు పడుతున్నావు, ఓకే పడినాయి, పడు 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 పడు, ఇది వాళ్ళకి ఇచ్చిన టైం. అనేవాడిని అనని నవ్వుల పాలయ్యావు, ఓకే చూసి నవ్వేవాడికి ఇది టైం. నవ్వనే ఒక టైం ఉంది, నీకు ఇచ్చే టైం ఒకటి ఉంది. అప్పుడు ఆ దూషణలన్నీ పూదండలుగా మారిపోతాయి. ఆ అపహాస్యాలన్నీ అపహాస పాలవుతాయి. భక్తులందరి జీవితాలు చూడండి, మొదట నవ్వుల పాలయ్యారు, అందరి ఎదుట వారిని నవ్వేటట్టు దేవుడు చేశాడు, వారి నోటి నిండా నవ్వు ఉండేటట్టు చేశాడు. తమ్ముడా ఈరోజు నలుగుతున్నావు కొన్ని పరిస్థితులను బట్టి, ఓకే చూస్తున్నాడు ఆయన, అది కూడా చూస్తున్నాడు. నువ్వు మూలుగుతా ఉన్నావు, ఏంది దేవా నాకు ఈ పరిస్థితి అయ్యా అని. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇది నీకు శోధన కాలం రా, నువ్వు తట్టుకోవాలి. ఇది నీకు శ్రమకాలం, నువ్వు సహించాలి. దీని తర్వాత నేను నిన్ను ఘనపరిచే కాలం ఒకటి ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఎందుకో తెలుసా? న్యాయపీఠపు తీర్పు పరిపాలనా వ్యవస్థలో ఎన్ని శాఖలు ఉన్నాయో చూడండి, పరిపాలనా వ్యవస్థలో ఎన్ని హోదాలు ఉన్నాయో చూడండి. అన్ని హోదాలు రేపు నూతన ప్రపంచాలను, ఇంతకుముందు సృజింపబడిన ప్రపంచాలను అన్నిటినీ పాలించటానికి దేవుడు ఎన్నుకునే వ్యక్తులలో కూడా అన్ని హోదాలు ఉంటాయి. అందుకే జాగ్రత్తగా సిద్ధపడాలని దేవుడు చెప్తాడు. వీటిలో చేరక తన్ను తాను పరిశుద్ధపరుచుకొని ప్రత్యేకించుకొని యజమాని వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా ఉండున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. గుర్తుందా? ఎవరికి చెప్పాడు? తిమోతికి చెప్పాడా? వెంకట సుబ్బయ్యకి చెప్పాడా? అది తిమోతికి చెప్పాడు. యజమాని వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా ఉండున్నట్లు మీరు పరిశుద్ధులై ప్రత్యేకింపబడిన వారై స్పెషల్ లైఫ్ను మెయింటైన్ చేయాలి మీరు అన్నాడు. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తించాలి. కానిస్టేబుల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెందినోడా కాదా? ఎస్ఐ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెందినోడా కాదా? సిఐ అంటే, డిఎస్పి అంటే, ఏఎస్పి అంటే అడిషనల్ ఎస్పి, ఎస్పి ఏమండి, డిఐసి, ఐజీ, మొత్తం హోంశాఖకు పోదాం. కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంశాఖ, ఇక అందులో రకరకాలు ఉన్నాయిలే అని నేను చెప్పేది, నేనేం పోలీసు అయింది. కానీ అందరూ డిపార్ట్మెంటే, అందరూ ప్రభుత్వోద్యోగులే, ఓకేనా? అందరికీ సింబల్ ఉంటుంది, ప్రభుత్వ ముద్ర ఉంటుంది, అధికార ముద్ర ఉంటుంది అందరికీ. కానీ అందరి పవర్స్ ఒకటి కాదు, గమనించండి మీరు, అవునా? అందరి పవర్ ఒక్కటే కాదు. కానిస్టేబుల్ స్థాయి ఒకటి ఉంటుంది, ఎస్ఐ స్థాయి ఒకటి ఉంటుంది. కానిస్టేబుల్ మీద హెడ్ కానిస్టేబుల్, ఆయన మీద ఎస్ఐ, ఎస్ఐ మీద సిఐ, డిఎస్పి, ఇంక అక్కడి నుంచి ఒకళ్ళ మీద మొత్తం మీద హోమ్, సెంట్రల్ ఒక హోమ్ ఉంటుంది, రాష్ట్రం ఒక హోమ్ ఉంటుంది. ఏమండి లైన్లో ఉన్నారా? ఇప్పుడు ఏసై చెప్పేది ఏం లేదు, నువ్వు పరలోకానికి డిసైడ్ అయ్యావు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని కాపాడుకున్న వాడెల్లా పరలోకం వస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మారు మనసు పొంది అంటే పాత జీవితాన్ని, పాత బ్రతుకును, పాత వ్యర్థారాధనను, పాత రోతను వదిలేసుకొని క్రీస్తు యేసు రక్తములో కడగబడి నూతన జన్మ అనుభవం పొంది, అనగా బాప్తిస్మం పొంది యేసునందు విశ్వాసం ఉంచి చచ్చిందాకా విశ్వాసం పోగొట్టుకోకుండా విశ్వాసములో అంతం వరకు నిలిచి ఉన్న ప్రతి ఒక్కడు పరలోకం వస్తాడు, గ్యారంటీ, డౌట్ లేదు అందులో. ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నేను యేసును విశ్వసిస్తున్నానని విశ్వాసి అయ్యావో ఆనాడే నీ పేరు జీవ గ్రంథమందు రాయబడింది. చిలకలూరుపేటలో నాకు తెలిసిన ఒకడు పాడుకున్నాడు, అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచే
నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. పేటలో మా బ్రదర్ ఒకడు పాడుకున్నాడు ఈ పాట, బాగుందని నేను కూడా పాడుతున్నా. నీ జీవ గ్రంథములో నా పేరు రాశావు, నీతిపరుల రాజ్యములో నాకు స్థలము. కొత్తోళ్ళు చూస్తున్నారు, ఎవరు ఆ పాటలో ఆయన బాడిన ఆయన ఎవరు? నేనేనయ్యా, నన్నే వాడుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ. ఏదో యేసయ్య ఇచ్చాడు. మీరు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసునందు విశ్వాసం ఉంచిన వారైతే మీ పేరు కూడా నిత్య జీవ గ్రంథములో రాయబడుతుంది, నరకము నుండి తప్పించుకుంటావు. చాలామంది విశ్వాసులు ఏం చేశారంటే బాప్తిస్మం పొంది నరకం నుంచి తప్పించుకున్నాం అమ్మయ్య అనుకొని ఆగిపోయారు అక్కడే, జడ పదార్థాల్లాగా, అంటే అచేతన వస్తువుల్లాగా, అంటే కదలని రాళ్లలాగా అట్లా ఆగిపోయారు. అమ్మయ్య బాప్తిస్మం పొందాను ఇంక చాలనా, అమ్మయ్య నరకం తప్పించుకున్న పరలోకం పోతా, సచ్చిందాకా విశ్వాసం కాపాడుకుంటే అంతే చాలు, ఇక దేవునికే స్తోత్రం. మళ్ళీ ఏం మాట్లాడుతుంది బ్రదర్, మీరు ఎట్లా పరిపూర్ణతలోకి రావాలి కదా, అనయా పరలోకం చేరి ప్లాట్ఫామ్ అయినా ఊడ్చుకుంటా. పరలోకం చేరితే చాలు అనయా, బాత్రూంలోనే గడుపుకుంటా, నరకం తప్పించుకున్నా నాకంతే చాలు అని. నువ్వు కొంచెం పరిపూర్ణతలోనికి రావాయా, కొంచెం నువ్వు దేవుని దగ్గర బహుమానం పొందినట్లు సిద్ధపడవాయా అని చెబుతుంటే నాకు వద్దయ్యా, మారు మనసు పొందే బాప్తిస్మం పొందే విశ్వాసినయ్యా, పరలోకం చేరితే చాలు, ప్లాట్ఫామ్ మీదైనా బతుకుతా, అక్కడని బంగారు రోడ్లు, నాకు ప్రాబ్లం ఉండదు అని ఫిక్స్ అయ్యి ఆగిపోయారు కొంతమంది. నేను చెప్తున్నాను, రేపు ఘోరముగా బాధపడతారు. పరలోకం చేరి కూడా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరంటే పరిశుద్ధులే. ఎందుకు ఫీల్ అవుతారంటే కొంచెం మెళకువగా వ్యవహరించినట్లయితే ఎస్పీ అయ్యే స్థాయి వచ్చేది. ఆ మెళకువ కోల్పోయి కానిస్టేబుల్ బతుకులోకి వచ్చాడు. ఎప్పటికి చేరాలి ఎస్పీ స్థాయికి? ఇక ఎస్పీ వచ్చినప్పుడల్లా ఎగిరెగిరి సెల్యూట్లు కొట్టాల్సింది సార్ అని, అవునా? కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే హోంశాఖ మంత్రి అయ్యేవాడివి, ఇప్పుడు హోంలో అంట్లు కడిగేవాడు అయిపోయావు. అంటే ఎంత అవమానం! హోంశాఖ ఎక్కడ, హోంలో తోముడు ఎక్కడ? ఏమంటారండి? కాదా? రేపు అక్కడ పోయినాక అర్థమైంది నేను చెప్పింది నిజమో కాదు. అయ్యా మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే సరిపోదు నాన్న, నువ్వేదో ఇక్కడ ఎటకారాలు చేస్తున్నావు కానీ నిజంగా ఆ గతి వచ్చింది అక్కడ, నరకానికి పోవు. అంతేగాని పరలోకంలో ఒకసారి ఒక స్థానం డిసైడ్ అయిందంటే నిత్యత్వం అంతా అదే పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది. తస్మాత్ జాగ్రత్త. నిన్ను దేవుడు పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు. రాజులైన యాజకులుగా మనల్ని పిలిచాడు. మీరందరూ కూడా మంచి హోదాలో ఉండాలి. రేపు అక్కడ మంచిగా ట్రైనింగ్ పొందండి, అభ్యాసంలో నిలబడండి, నేర్చుకోండి, నా కొరకు సిద్ధపడండి, మిమ్మల్ని మంచి ప్లేస్లో ఉంచాలనుకుంటున్నాను అని ఆయన ఆశపడుతున్నాడు. మనమేమో మంచోడు బుద్ధి మాంసం దగ్గరని మన బుద్ధి అంతా బయట వేసుకొని బతుకుతున్నాం. మనం ఆ పాత ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి క్రీస్తు యేసునందు నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నత పిలుపునకు తగినట్లుగా మనం నడవాలి, బ్రతకాలి, సిద్ధపడాలి, నేర్చుకోవాలి, అభ్యాసం పొందాలి. అందుకే మహానుభావుడు కొన్ని పరిస్థితులు మనకు అనుమతించి కొన్ని అనుభవాలు నేర్పి మనల్ని రెడీ చేసుకుంటున్నాడని చెప్పాడు. ఇక్కడ ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ముందు ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు తెలివిగల ఉన్నారో వాళ్ళందరూ ఈ మాట తీసుకుంటారు, ఒరే నా జీవితం ఇక్కడితో అయిపోవటం లేదు, అక్కడ ఉందిరా అసలు లైఫ్ అనేది. వెలిగెత్తి బల్బు వెలగకపోతే నాకు సంబంధం లేదు, ఇంత క్లియర్గా చెప్పినా కూడా. బల్బ్ వెలిగిందంటే ఇక రెడీ అయిపోతారు. ఆ బహుమానం పొందడానికి ఎంత త్యాగం చేయాలో, పౌలు ఎలాగైతే ఎన్ని విషయాలు సహించి త్యాగం చేసి నిలబడి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తిని కనపరిచి ధన్య చరితుడయ్యాడో, అలాగున్న నీవు కూడా సిద్ధపడతావు. టైం పోనీయో, సద్వినియోగం చేసుకుంటావు. ఎందుకు? పిలిచింది ఉన్నతమైన పిలుపు, అందుకు తగ్గ బహుమానం ఉంటుంది.
నువ్వు జాగ్రత్త పడితే. మీరు చెప్పండి, హోంశాఖ మంత్రి గొప్ప లేకపోతే కానిస్టేబుల్ గొప్ప? ఇద్దరూ ప్రభుత్వోద్యోగులే, ఇద్దరూ ప్రభుత్వోద్యోగులే. అయినా ఇద్దరి కేడర్ ఒకటి కాదు. ఒకందేమో సాల్యూట్ చేసే స్థాయి, ఒకందేమో చేయించుకునే స్థాయి. ఒకందేమో ఉచ్చస్థానం, ఒకందేమో అధోస్థానం. మనం ఏ విధంగా కోఆపరేట్ చేస్తామో ఆ స్థాయిలో మనల్ని రెడీ చేస్తాడు. బిడ్డలారా బాగా వినండి, ఇక ముగిస్తాను, నిజంగా ముగిస్తాను. మనం ఏ విధంగా కోఆపరేట్ చేస్తామో ఆయన ఆ స్థితిలో మనల్ని మలుస్తాడు. కొంతమంది అంతవరకే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కొంతవరకే వస్తారు. సరేలే ఈ నరకం తప్పించుకున్నాడు, ఏదో ఒకటి ఇద్దాంలే వీడిని అట్లా ఉంచుదామని అట్లా. సరే నువ్వు అంతవరకే వచ్చావు, అక్కడ ఆగురా అంటాడు. కొంతమంది అట్లా ఆగరు, ఇంకా 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 ఎదగాలి నేను. అక్కడ ఏ బహుమానం ఇస్తాడో ఏ స్థానమో తర్వాత సంగతి, కానీ నేనైతే యేసయ్య పోలికలోకి నేను మార్పు చెందాలి. యేసయ్య స్వభావం, యేసయ్య సారూప్యంలోనికి నేను వెళ్ళాలి. ఎందుకో నన్నింతగా నీకెందుకు పనికి రాని బాబా బాబా ఎంత కనికరమయ్యా నీకు. విసిరేలేదంట, విసిరేలా లోటానో చెంబో చేశాడు బో అన్లా. కాస్త కోఆపరేట్ చేయరా అయ్యా, నిన్ను మంచి పాత్రం చేయాలనుకుంటున్నా. అనేక మందికి ఆకర్షణీయమైన పాత్రగా చేయాలనుకుంటున్నా. ఉన్నత స్థానంలో నిన్ను ఉంచాలనుకుంటున్నా. నా మాట వినరా, కొద్దిగా లోబడరా అయ్యా, కొద్దిగా మార్చుకోయ్యా, అవి మార్చుకోరా, ఇది దిద్దుకోరా, సరి చేసుకోరా, కొంచెం నా కోఆపరేట్ చేయరా. అమ్మా నిన్ను మంచి పొజిషన్లో ఉంచాలనుకుంటున్నాను రా, కొంచెం నాకు కోఆపరేట్ చేయమ్మా. నీ మీద పెద్ద ఆశలు ఉన్నాయి నాకు. నిన్నేదో లోటానో చెంబో చేయాలనుకోవటల్లా నేను నిన్ను అందమైనటువంటి కూజాగా అనేకులు చూసి అబ్బాయి ఎంత బాగుందో అనుకునేటట్టు చేయాలని ఆశపడుతున్నా, కొంచెం కోఆపరేట్ చేయమ్మా అని బ్రతిమాలుతూ ఆ పరమ కుమ్మరి నిన్ను సారి మీదనే ఉంచాడు. ఇంకా విసరలా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. ఇంకా సారి మీదనే ఉంచాడు, విసిరేలా. ఇంకా నిన్ను ఆయన చేతులతో చెక్కడానికి సిద్ధమయ్యే ఉన్నాడు. లోబడమంటున్నాడు, చెప్పినట్టు వినమంటున్నాడు. అల్పమైన వాటి కోసం పరిగెత్తొద్దు అంటున్నాడు. క్షణికమైన ఆనందాలను వెతకొద్దు అంటున్నాడు. నేనిచ్చేది అక్షయమైనదని ఎరిగి దానికోసం కష్టపడమని నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. క్షయమైపోయే దానికోసం ఆరాటపడద్దు, అక్షయమైన దాన్ని దృష్టిలో పెట్టుకో అని మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నేను అందించిన విషయం అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి జీవానికే నమ్ముకుందామా యేసయ్యను, అప్పటి జీవానికా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. ఇప్పటికా అప్పటికా? నిజంగా అంటున్నారా? మళ్ళీ చెప్పండి, ఇప్పటికా అప్పటికా? ఏమో అప్పటికి ఎవడు చూశాడు గాను ఇప్పుడు ఎవరు ఎందుకు చెప్పంటావా? సత్యాగా ఎవడు ఏమవుతాడు, ఏం తెలుసు, నువ్వేదో చెబుతున్నావు అంటే అది అవిశ్వాసి మాట. లేఖనములను చూపించి నేను మాట్లాడినప్పుడు విశ్వాసులైన వాళ్ళు శిరసావహిస్తారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు, నేను లోబడాలి. క్షయమైపోయే దాని గురించి నేను ఆరాటపడటం కాదు, అక్షయమైన దాన్ని సాధించడం కోసం నా జీవితాన్ని అప్పగించుకోవాలి. అందుకోసం నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నా ప్రభువుకు అందుబాటులోకి తీసుకెళ్ళాలి. ప్రభువా ఇదిగో నీ చేతిలో మట్టి ముద్ద వలె ఉన్నాను, రూపించుమయ్యా, నన్ను రూపించుమయ్యా, నన్ను విసిరేయకయ్యా, విసిగించుకోకయ్యా, కసురుకోకయ్యా, చీకొట్టకయ్యా, నన్ను చేర్చుకోయ్యా, నన్ను ఆమోదించయ్యా. అమ్మయ్యా
అయ్యా అయ్యా నన్ను శుద్ధి చేయయ్యా, ఏ రాళ్ళు నాలో అడ్డుపడుతున్నాయో, ఏ చిల్ల పెంకులు అడ్డుపడుతున్నాయో అవన్నీ తీసేసి మళ్ళీ ఒక్కసారి శుద్ధి చేసి, మళ్ళీ ఒక్కసారి శుద్ధి చేసి, మళ్ళా నన్ను శుద్ధి చేసి, నన్ను మెత్తన చేయి ప్రభువా, మెత్తన చేయి ప్రభువా, మెత్తన చేయి ప్రభువా. ఎంత మెత్తదనంగా ఉంటే అంత అందంగా షేప్ వస్తుంది. అందుకే కృపగల దేవుడు ఆ రాళ్ళు, రప్పలు, చిల్ల పెంకులు, ఈ ఎగస్టాలన్నీ ఏం చేస్తాడు తెలుసు? జల్లెడ పోస్తాడు, మెత్తగా చేస్తాడు. అదే లేఖనంలో ఇంకొక భాషలో వాడాడు, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎంత మంచి మనసు అండి ఆయనది, ఆ బ్రదర్ది. మెత్తని మనసు అండి అంటారు. ఏమైనా అర్థమైందా? మెత్తని మనసు అంటే స్పాంజిలా మెత్తగా ఉంటాడనే. దేవునికి స్తోత్రం. ఆమెది ఎంత మెత్తని మనసు అండి అంటే ఏమంటే దిండులాగా మెత్తగా ఉంటుంది అన్న, సీట్ లాగా కాదు. మెత్తని మనసు అంటే సున్నితమైన మనసు, విరిగి నలిగిన మనసు, దీన మనసు, సులభముగా తగ్గించుకునే మనసు, విధేయత చూపే మనసు, మెత్తని మనసు, వెంటనే అవతలి వాళ్ళ బాధకు స్పందించే మనసు, అయ్యో పాపమని కరిగిపోయే మనసు. మరి మెత్తని మనసుకు ఆపోజిట్లో కఠిన మనస్సు. అమ్మో, రాయి కన్నా ఘోరం అండి ఆ మనసు. హృదయం లేని మనిషి అండి. ఏమండి, ఎంత దారుణం అండి, ఎంత కాఠిన్యం అండి అంటాం కదా. మెత్తని మనసుకు ఆపోజిట్ కఠిన మనసు. కఠిన మనసుకు వ్యతిరేక పదం మెత్తని మనసు. అందుకే రాతి హృదయమును మీ నుండి తీసివేసి మాంసపు హృదయమును. మీ మాంసం ఎట్లుంటుందండి? వండిన తర్వాత గట్టిపట్టిది, వండక ముందు అది. అందుకే దేవుడు, కృపగల దేవుడు ఏం చేస్తాడంటే, ఇక కంక్లూజన్కి వస్తున్నాను, వినండి జాగ్రత్తగా. మామూలుగా మనకు ఆ లక్షణం ఉండదు, మనదంతా కఠినపు వ్యవహారమే. అందుకని కృపగల దేవుడు అగచాట్లను అనుమతించి మెత్తన చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా మనల్ని మనం విరగొట్టుకోవటం మనకు చేత కాదు. అప్పుడు మనం యేసయ్య ముందుకెళ్ళి, నన్ను విరగొట్టి నల్లగొట్టి జల్లెడబోసి నన్ను మెత్తన చేయి ప్రభువా, మెత్తన చేయి. నీకిష్టమైన పాత్రగా ఎలా చేయాలనుకున్నావో నేను అలా తయారగినట్టు నన్ను మెత్తన చేయి ప్రభువా అని నిన్ను నువ్వు అప్పగించుకోవాలి ఆయనకి. అలా నన్ను మనల్ని మెత్తన చేయటానికి కొంతమందిని బాల్యం నుంచే తీసుకుంటాడు, కొంతమందిని యవన ప్రాయంలో తీసుకుంటాడు, కొంతమందిని మధ్య వయసులో తీసుకుంటాడు, కొంతమందిని ముసలితనం వచ్చినాక పట్టుకుంటాడు మెత్తన చేయటానికి. మెత్తన చేసే పద్ధతి ఏది? కష్టానుభవము, శ్రమానుభవము. ఇప్పుడు మెత్తన చేయాలంటే ఎట్లా నేను చెప్తాను. ఓకే, మన్ను తీసుకొచ్చి ఇట్లా అనడు చేతులతో. ఏది? పొలంలో మట్టి తీసుకొచ్చి ఇలా అనడు. ఒక చెక్క కట్టె ఒకటి ఉంటుంది, లేకపోతే సుత్తి ఉంటుంది. తీసుకొని పొలంలోంచి మట్టి తెచ్చేటప్పుడు గడ్డలు ఉంటుంది, మొత్తం మెత్తగా కొడతాడు. ఏంది ఇట్ట కొడుతున్నావు అంటే కుదరదు. పాత్ర అవ్వాలా వద్దా? సరే పాత్ర కావాలి, నోరు మూసుకో. ఇక అంతే, గడ్డలని పగలు కొట్టేసి చూస్తాడు ఇంకేమన్నా ఉందని. అప్పుడే కదా ఆగురా. అసలు ఇంకా నేను జల్లెడు కూడా పోయకముందే వాడు మట్టి ముద్దలు మోపిస్తున్నాడు. ఓకే అనుకుంటే జల్లెడ పోస్తాడు, లేదంటే డౌట్ ఉందనుకో, ఏదో కొంచెం పచ్చిగా ఉన్నట్టుందని ఎండలో పెడతాడు, ఎండలో ఆరబెడతాడు. మొత్తం డ్రై అయిపోయిద్ది. అందులో కాస్త కోస్త ఆ పాత తడి ఉంటుంది, ఆ పొలంలో మట్టిగా ఉన్నప్పుడు ఆ పాత తడి మొత్తాన్ని ఎండబెట్టి డ్రై చేస్తాడు. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఏవో గుర్తొస్తుంటే అవి మీరే ఫైనల్ చేసుకోండి. పాత తడి ఉంటుంది కదా, అదంతా డ్రై చేస్తాడు. డ్రై చేసి మళ్ళీ ఇంకొక రౌండ్ కొడతాడు, మొత్తం పౌడర్ అయిపోయింది. రైట్, పౌడర్ అయిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు జల్లెడ తెస్తాడు. జల్లెడ తెచ్చి మళ్ళీ జల్లెడ పోస్తాడు. జల్లెడ పోస్తే మొత్తం అందులో ఉన్న సమస్తం కూడా రాయి రప్ప సమస్తం క్లీన్ అయిపోయి పక్కకు పోసేస్తాడు. మట్టి దిగుద్ది. కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే కొన్ని సన్నని రాళ్ళు కూడా దిగుతాయి. అందుకని ఏం చేస్తాడంటే ఇంకా సన్న జల్లెడ తీసుకొని దాన్ని కూడా పోస్తాడు.
ఫస్ట్ రఫ్ జల్లెడ ఒకటి ఉంటుంది, తర్వాత మళ్ళీ సన్న జల్లెడ ఒకటి ఉంటుంది. ఎంత జల్లిస్తే, ఎన్ని జల్లెళ్ళు మారిస్తే అంత అద్భుతమైన రీతిలో మట్టి తయారవుతుంది, మట్టి లైన్లోకి వస్తుంది. అది ఎంత మెత్తదనంగా ఉంటే అంత రమ్యమైన పాత్రను చేయొచ్చు. ఆయన వేళ్ల కింద మెత్తగా ఒదిగిపోద్ది. అందుకే కృపగల దేవుడు ఏం చేశాడంటే, పొలములో నుండి వేరు చేయుట, పాత తడి ఆరిపోవున్నట్లు ఎండబెట్టుట, పచ్చడి కింద నలగొట్టుట, అంతటితో అయిపోకుండా జల్లెడ పట్టుట, మళ్ళీ మార్చి సన్న జల్లెడ పట్టుట, అది మార్చి ఇంకొక జల్లెడ పట్టుట, 2-3 జల్లెళ్ళు వాడిన తర్వాత మట్టిని సపరేట్ చేయుట, అంతటితో ఆపకుండా దాన్ని నీళ్ళలో తడుపుట, తడిపిన తర్వాత ఒక ముద్దగా చేసి సారె మీద వేయుట, వేసిన తర్వాత దాన్ని ఒక షేపు చేయుట, చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కాల్చుట, ఆ తర్వాత దాన్ని వాడకములో పెట్టుట. ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా మట్టికి సుఖం ఉందా? ఇప్పుడు నేను చెప్పిన కష్టానుభవం ఇక్కడ లింక్ అయింది చూడండి. ఎక్కడన్నా మట్టికి సుఖం ఉందా? కానీ గమనించండి, అది పొలములో ఒక మట్టిగా ఉన్నప్పుడు దాన్ని ఎవడు పట్టించుకోడు. జంతువులు దాని మీద వాటి ఇష్టం వచ్చినట్టు చేస్తాయి, మనుషులు దాని మీద వాటి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, కాలితో తొక్కుతారు, అన్నీ అనుభవించాలి అది. కానీ అది ప్రత్యేకింపబడి, నలుగగొట్టబడి, ఎండబెట్టబడి, జల్లెడిపోయబడి, నీటి చేత తడపబడి, సారె మీద తిప్పబడి, ఒక పాత్రగా మలచబడి, అగ్నిలో కాల్చబడి, దాన్ని నిలబెట్టినప్పుడు అది ధనమిచ్చి కొనుక్కునే ఒక అద్భుతమైన వస్తువు. దానికోసం మనుషులు తమ కష్టార్జితాన్ని వెచ్చిస్తారు. అది ఎంత అద్భుతంగా తయారైతే దానికి అంత కాస్ట్లీ, దానికి అంత రేటు. మామూలు మంచినీళ్ళ కుండ అయితే పెద్ద కష్టమే ఉండదు. అందులో చాలా చిన్న చిన్న రాళ్ళే కాదు, కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి. ఆ మట్టిలో ఏదో గిర్రం తిప్పేస్తాడు, లాగేస్తాడు, ఎక్కువసేపు వర్క్ చేయడు దాని మీద. అలాగ లేపేస్తాడు, అంచు కడతాడు, దారంతో తెంచేస్తాడు, పక్కన పెడతాడు. దానికి 3 జల్లెళ్ళు వాడాల్సిన అవసరం లేదు. కానీ ఆ కుండ విలువ 150, 200, 300, 400, 500 లోపు. కానీ పూలు పెట్టే ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా, అది ఎన్ని షేపులు తీయాలి, దానికి ఎన్ని వర్ణాలు దిద్దాలి అంటే, దానికి ఎన్ని జల్లెళ్ళు పోసి మట్టి తయారు చేయాలో, దాన్ని ఎంత జాగ్రత్తగా చేయాలో, అసలు దాని పనితనమే వేరు. దానికి తగ్గట్టు దాని ఖరీదు కూడా అంతే ఉంటుంది. 2000, 3000, 5000, దాని పనితనాన్ని బట్టి 10,000, ₹1,00,000 వస్తువులు కూడా ఉన్నాయి, మట్టితో చేసినాయి. మళ్ళీ ఎంతమందికి అర్థమైంది? బాత్రూంలో కుండ కావాలనుకున్నావా, లోటా కావాలనుకున్నావా, ఫ్లవర్ హౌస్ కావాలనుకున్నావా, ఏం కావాలనుకున్నావు? శ్రేష్టమైన పాత్రగా నిన్ను చేయాలనేది ఆయన కోరికే. కనికర పడుతున్నాడు, జాలి పడుతున్నాడు, నలగొడుతున్నాడు, మెత్తన చేస్తున్నాడు. అభ్యాసం, నీకు అన్ని అభ్యాసాలు చేపిస్తున్నాడు. ఒకప్పుడు కఠిన మనస్సుని తీసేసి నీ దగ్గర ఈరోజు శుతిమెత్తని మనసు చేసి పడేస్తాడు. ఇంకా ఉన్న కాఠిన్యాన్ని కూడా నలగొట్ట బూనుకున్నాడు. అందుకోసం రకరకాల పరిస్థితులను అనుమతించాడు. ఎందుకనగా నీవు దీని చేత అభ్యాసము నొందాలి, శిక్షణ పొందాలి. ఈ ట్రైనింగ్ అంతా అక్కడ నిన్ను వినియోగించుకోవాలి. ప్రభువు ఉంటాడు, ఆ పరిశుద్ధ పట్టణంలో నువ్వు ఉంటావు, ఆయన ఉంటాడు. ఇద్దరి ఆలోచనలు నూతన జనాంగాలకు నాంది. అంతేకాదు, ఇద్దరు కలిసి ఆ నూతన లోకాలను పరిపాలించటం. ఓకేనా? చెప్పండి, ఇప్పటి కొరక అప్పటి కొరక యేసయ్యను? పెద్దగా చెప్పాలి. రైట్, బాగా చెప్పారు. ఇక బైబిల్ మూసేస్తున్నాను నేను, ఇంక అయిపోయింది అంతవరకే. అయితే ఇంకొక మాట, మరి అప్పటి కొరకు అనుకుంటే మరి ఇప్పటి సంగతి ఏంది అని అడగండి. లేకపోతే మీకు మళ్ళీ నిరాశ ఉంటుందిగా. ఫినిషింగ్ టచ్లో అది ఇచ్చి ముగిస్తాయి. ఇక అప్పటి కొరకు సిద్ధపరిచేది, అప్పటి కొరకు సిద్ధపరుస్తున్నాడు నీలోనే. ఇప్పటి జీవితానికి కావలసినవి కూడా దేని కాలమున అది ఉండునట్లు చక్కగా అమర్చి ఉన్నాను అన్నాడు. ఒక్కసారి పైకి చదువు. నా బైబిల్ మూసా, నువ్వు కూడా మూస్తావని నేను అనుకున్నాను. ఓపెన్ చేసి ఆ ఒక్క లైన్ చదువు. 9వ వచనం. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి?
అన్నాడు కదా. ఏంటి లాభం? ఇప్పుడు చెప్పండి, ఏంటి లాభం? అనుభవం, అభ్యాసం, ట్రైనింగ్. దీనంతటి ముగింపు నూతన లోకాల నిర్మాణం, పరిపాలన, కిరీటం, సింహాసనం, దేవదూతలకు తీర్పు, నూతన లోకాలకు తీర్పరులుగా. ఓకేనా? అది లాభం. అనుభవం వస్తుంది, కష్టానుభవం. దానివల్ల రేపు ఆ ఉన్నత స్థాయి వచ్చింది. సరేనయ్యా ప్రసంగి గారు, అప్పుడు చెప్పా, ఓకేనండి. మరి ఇప్పుడు బాధల సంగతి ఏంటంటే ఆ కిందికి చదువు. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచి తిని, దేని కాలమందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆ మాట ఒక్కసారి ఆలోచించి నాకు చెప్పండి. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అన్నాడు. అంటే దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు అంటే అర్థం ఏంటి? మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు పిన్న వయస్సు అంటే పసిబిడ్డల కాలం అది. ఆ కాలమున మనకు కావలసిన దాన్ని చక్కగా సెట్ చేసి పెట్టాడంట. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు దేవుడు దాన్ని నియమించి ఉన్నాడు. ముందే నియమించేశాడు. కడుపులో పిండముగా ఉన్నప్పుడే బయటకు రాకమునిపే నీకు ఆహారమును అమ్మ దగ్గరే నిర్ణయించాడు, నియమించాడు. వచ్చిన తర్వాత నీ మనుగడకు కావాల్సింది డిసైడ్ చేశాడు. అట్లాగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి సచ్చిందాకా, అందరు చెప్పండి, పుట్టిన దగ్గర నుంచి పోయిందాకా నువ్వు ఎన్ని కాలాలు ఎదుర్కొంటావో అన్ని కాలాలలో నీకు ఏ టయానికి ఏది అవసరమో, ఏ టయానికి ఏది అందాలో అది మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడంట. పిచ్చి సోదరుడా, ఇది అర్థం కాక మనం జుట్టు దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు దేవుడు నియమించాడు. అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది అంటే అబ్బాయిని రెడీ చేసి పెట్టాడు. ఇది నమ్మాలి. దేని కాలమునందు అంటే వివాహ కాలం రావాలి కదా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము అదొక కాలము. అందుకే ఏం చెప్పాడంటే దేని కాలమునందు అది చక్కగా దేవుడు నియమించాడని ఇంత పెద్ద మ్యాటర్ చెప్పాడు. పైన ప్రతిదానికి ఒక సమయము గలదు. ఇప్పుడు నేను మ్యాటర్ మీకు ఎలా వర్ణించానంటే కింద నుంచి పైగా వివరించాను అన్నమాట. అది పద్ధతి. పైనుంచి వివరించుకుంటా రాలా, కింద నుంచి వివరించుకుంటా వచ్చాను. ఏమైనా అర్థమైందా? బాగానే గుర్తించారు. ప్రతిదానికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాను. నవ్వటానికి, ఏడవటానికి, కుప్పవేయటానికి, పారవేయటానికి, కుట్టడానికి, చించటానికి, యుద్ధము చేయడానికి, మానుకోవటానికి, ప్రతిదానికి ఒక టైం, ఒక కాలం, ఒక సమయము నేను నిర్ణయించాను. అబ్రహాం సంతానం ఎదురు చూశాడు. 99 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అబ్రహాం ప్రత్యక్షమై అన్నాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మరలా వస్తానప్పుడు సారా బిడ్డని కంటుంది అన్నాడు. అక్కడ వాడాడు నిర్ణయ కాలము. ఫైనల్గా చెప్తున్నా, ఈరోజు నువ్వు నిందలు మోస్తున్నావు, అవమానాలు మోస్తున్నావు, తృణీకారాలు పొందుతున్నావు. ఇది టైం, ఇది శ్రమ కాలం, ఇది బాధల కాలం, వేదనల కాలం, శోధనల కాలం. గుర్తుపెట్టుకో, ఈ కాలం అనుమతించిన దేవుడు వీటి నుంచి విడుదల కాలం కూడా ఒకటి డిసైడ్ చేసి పెట్టాడు. నమ్మితే కూడా అర్థమైందా? ఇశ్రాయేలుకు ఐగుప్తులో చెరకాలం పెట్టాడు, 400 సంవత్సరాల పై చిలుకు. ఆ తర్వాత విమోచన కాలం వచ్చింది, మోషేని తీసుకొచ్చి మొత్తాన్ని బయటికి తెచ్చాడు. అక్కడ పైన చెప్పాడు అన్నమాట, దేని కాలమందు అది కాలంలో ఆయన చక్కగా నియమించి ఉన్నాడు. ఇప్పుడు నేను అదే ప్రతి దానిలో నేను ఫిక్స్ అయింది అదే. నాకు అది కాలేదు, ఇది కాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, అనే గందరగోళం అయ్యేదేం లేదు. ఓకే, కాలేదా, టైం ఉంది. అందుబాటులోకి రాలేదా, టైం ఉంది. నాకు ఇంకా జయం రాలేదా, టైం ఉంది. ఖచ్చితంగా నేను సిద్ధపడాలి, పోరాడాలి. దేవుని సమయం ప్రకారం దేవుడు తన కార్యాలు ముందుకు తెస్తాడు. ఓకేనా? ఆ సమయం వచ్చినప్పుడు నాకు దక్కిద్ది. కానీ వచ్చినంత వరకు నేను చేయాల్సిన పోరాటం అయితే నేను చేయాలి. అర్థమైందా? దేవుడు కదిలి ఆయన సమయం ప్రకారం ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇది ఏం కాలం అండి? రోజు పడుతుందా? అవునా? అట్లేదుగా. అలాగని వేయకుండా ఉన్నాడా పొలం?
ఎందుకు వేస్తాడు తెలుసా? నేనైతే నా పని నేను చేస్తా. ఏంటి? విత్తనం చల్లుతా. ఎప్పుడు వాన పంపించాలో ఆయనకు తెలుసు. ఆయన పంపిస్తాడు. నేను నాటిన విత్తనం మొలకెత్తుతుంది, అది ఎదుగుతుంది, ఫలిస్తుంది అనే విశ్వాసంతో, నిరీక్షణతో ఒక రైతు దేవుని మీద ఆధారపడి పొలం వేస్తాడు. వర్షం పడినప్పుడు నేను వేస్తాను, పడ్డప్పుడే నేను వేస్తాను, పడ్డప్పుడే వ్యవసాయం చేస్తాను అనుకోడు. తన పని తను ముందే రెడీ చేసుకుంటా సిద్ధపడి లైన్లో ఉండి, దేవా ఇదిగో నేనైతే చేస్తా, వెళ్తున్నాను, నీ దయ ఏ కాలాన నువ్వు ఇవ్వాలనుకున్నావు ఆ కాలాన పంపు తండ్రి, నేనైతే సిద్ధంగా ఉన్నానని మన వంతు పోరాటం మనం చేస్తూ ముందుకు సాగితే దేవుని సమయం ఏదైతే నిర్ణయించాడో ఆ సమయంలో నీకు దక్కాల్సినవి, నీకు రావాల్సినవి మొత్తం అందేటట్టు చేస్తాడు. ఇప్పుడు శ్రమ పడుతున్న కాలముగా నీకుంటే విడుదల కాలం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు అప్పులు తెచ్చుకొని తినే కాలం ఉంటే నువ్వు అప్పులు ఇచ్చే కాలం కూడా ఒకటి ఉంటుంది. నా బంద, నా ముఖానికి అప్పులు ఇచ్చే కాలం కూడా అది నా బంద, నేను సచ్చిందాక వచ్చేటట్లేదు అనొద్దు. నేను సచ్చిందాక వచ్చేటట్లేదంటే నిజంగానే రాదు. మళ్ళీ నువ్వు సచ్చినా కూడా అప్పు చేసే భూస్థాపన చేయాల్సి వచ్చింది. అసలు ఆ డైలాగే వద్దు. నా ముఖానికి మళ్ళీ విడుదల కాలం కూడా అనొద్దు. దేని కాలమందు అది ఉండున్నట్లు, చక్కగా ఉండున్నట్లు ఆయన ముందే నియమించి ఉన్నాడు. ఈరోజు కొంతమంది కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడదు. భయపడకు. శ్రమ పొందవలసిన కాలము నువ్వు పొందాల్సిందే. దానివల్ల నీలో కొంత మెత్తదనం రావాలి. వేదన పొందాల్సిన కాలములో నువ్వు అది పొందాల్సిందే. దానివల్ల నీలో ఇంకా కొన్ని విషయాల్లో మెత్తదనం రావాలి. అందుకే నేనే పెట్టి ఉన్నాను. మొత్తం ఏడే ఉంది, మన బతుకంతా ఏడే ఉంది ఆ 3 వచనాల్లో. తెలుసా మీకు? దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవము. ఎవరు పెట్టారు? నేనే పెట్టా. ఎందుకు పెట్టావు నాయన? పని ఉందిలే నీతో. ఏం పని నాయన? కొంచెం నేను బ్యాలెన్స్ చేయాలే. నేను ఎంత పద్ధతిగా ఉన్నానో నీకు తెలియదా ప్రభు? అదే కష్టాలు, అందుకే పెట్టా. నువ్వు ఎంత పద్ధతిగా నాకు చెప్పొద్దు ముచ్చట్లు. నువ్వు పద్ధతిగా ఉన్నావో లేదో డిసైడ్ చేయాల్సింది నేను. అంతేనంట. మరి అంతే. సరే అట్టయితే పా మరి అంటాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. పెద్దోడు అర్థమైందా నీకు? అర్థమైందా? కాలేదా? కాకపోయినా టైం లేదు పెద్దోడా. కూటమి అయితే అయిపోయింది, మరి ఇంకేం చేద్దాం? ఈరోజు నిన్ను కొలిమిలో పెట్టాడు, గుర్తుపెట్టుకో. కొలిమిలో నుంచి నిన్ను బయటికి తీసి ఒక పాత్రగా మలిచే టైం ఉంటుంది. ఈరోజు నిన్ను సారె మీద పెట్టాడు, తిప్పుతున్నాడు గిరగిర 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 రకరకాలుగా. మళ్ళీ దాని నుంచి తీసి నిన్ను ఒక విలువైన పాత్రగా తీర్చి శ్రమ నుంచి విడిపించి ఆ శ్రమానుభవం అంతా నీకు తెచ్చిన వైభవాన్ని నువ్వు చూసుకొని ఆనందపడే రోజులు కూడా వస్తాయి. నేను చెప్పానా? బైబిల్లో ఉందా? ఏమ్మాయి తల్లి చెప్పురా. ప్రతిదానికి సమయం గలదు. కోట ముగింపు కూడా ఒక సమయం కలదు, అది ఇదే సమయం. ప్రతిదానికి ఒక సమయం. ఈరోజు తిట్టులు తింటున్నావు, ఓకే పర్వాలేదు, తిను. ఇది వాళ్ళకి ఇచ్చిన టైం. ఇప్పుడు నువ్వు మాటలు పడుతున్నావు, ఓకే పడినాయి, పడు 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 పడు. ఇది వాళ్ళకి ఇచ్చిన టైం. అనేవాడిని అనని. నవ్వుల పాలయ్యావు, ఓకే. వాడికి ఇది టైం. నవ్వనే. ఒక టైం ఉంది, నీకు ఇచ్చే టైం ఒకటి ఉంది. అప్పుడు ఆ దూషణలన్నీ పూదండలుగా మారిపోతాయి. ఆ అపహాస్యాలన్నీ అపహాస పాలవుతాయి. దానికో టైం ఉంది. మళ్ళీ చెప్పండి అందరు, దేని కాలమునందు అది చక్కగా ఉండదట్లు ఆయన మనల్ని మెత్తన చేయడానికి కష్టానుభవం ఆయనే, మనం శిక్షణ పొందడానికి కష్టానుభవం ఆయనే. ప్రతిదానికి. ఈరోజు లేమిలో ఉన్నాం, ఇది లేమి కాలం, శోధన కాలం. సమృద్ధితో ఉండే కాలం ఒకటి ఉంది. ఈ జన్మకు అది రాదు అని దరిద్ర మాటలు మాట్లాడవాకు. ఈ జన్మకు అది రాదుగా, అది ఇస్తాడు దేవుడు. నీకు కూడా కృపనిస్తాడు. ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. బలహీనతలతో రోగాలతో నలిగిపోతున్న కాలం ఇది.
ఓకే, స్వస్థత పొంది ఆరోగ్యముగా ఆయన మయంపరిచే కాలం ఒకటి ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది అన్నాడు. భక్తులందరి జీవితాలు చూడండి. మొదట నవ్వుల పాలయ్యారు. నెహెమ్యా కావచ్చు, యోసేపు కావచ్చు, అబ్రహాం కావచ్చు, దానియేలు కావచ్చు, వీళ్ళందరూ మొదట నవ్వుల పాలైన వాళ్ళే. తర్వాత అందరి ఎదుట వారిని నవ్వేటట్టు దేవుడు చేశాడు. వారి నోటి నిండా నవ్వుండేటట్టు చేశాడు. తమ్ముడా, ఈరోజు నలుగుతున్నావు కొన్ని పరిస్థితులను బట్టి. ఓకే చూస్తున్నాడు ఆయన, అది కూడా చూస్తున్నాడు. నువ్వు మూలుగుతా ఉన్నావు, ఏంది దేవా నాకు ఈ పరిస్థితి అయ్యా అని. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇది నీకు శోధన కాలం రా, నువ్వు తట్టుకోవాలి. ఇది నీకు శ్రమ కాలం, నువ్వు సహించాలి. నా యోసేపు సహించాడు, నువ్వు సహించాలి. నా దావీదు సహించాడు, నువ్వు సహించాలి. నా దానియేలు సహించాడు, నువ్వు సహించాలి. దీని తర్వాత నేను నిన్ను ఘనపరిచే కాలం ఒకటి ఉంటుంది. దీనికి నేనే టైం ఏర్పాటు చేశా. దానికి కూడా నేనే, నాకు పెళ్లి కావాలి అన్ను అనకపోయినా నీకు పెళ్లి కావట్లేదు. కొంతమంది అనే సమయం ఒకటి ఉంటుంది. ఇక కానట్టుంది. కానీ వాళ్ళందరి ఎదుట నీకు ఘనంగా అలాంటి భవిష్యత్తును దేవుడు డిసైడ్ చేసి ఉంటే అనతి కాలంలో నిర్ణయించిన కాలంలో తప్పకుండా అది ముందుకు వస్తుంది. ఇక అది సమస్త విషయాల, సంతాన విషయంలో అయినా, నీకు దైనందిన అవసరాల విషయంలో, జీవితంలో అవసరాల విషయంలో అన్నిట్లో కూడా దేవుడు చిత్తశుద్ధి కలిగే ఉన్నాడు, బాధ్యత కలిగే ఉన్నాడు. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. ఇంకేం చెప్పాలండి? క్లారిటీ వచ్చింది కదా. రక్షణ కాలంలో రక్షణ పొందాలి. సేవ చేయమన్న కాలంలో సేవకు రావాలి. ఆయన పిలుపు కొరకు రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఈరోజు నేను రక్షణ పొందమని దేవుడు పిలిస్తే రక్షణలోకి రావాలి. పిలిస్తే కాదు, పిలుస్తున్నాడు. మారు మనసు ఇంకా పొందలేదా? పొందాలి. నువ్వు బాప్తిస్మం పొందలేదా? పొందాలి. పొందావా? పొంది అటు ఇటుగా ఉంటున్నావా? అట్లా తప్పు. లోకానుసారిగా ఉండొద్దు, నిలకడగా క్రీస్తులో ఉండు. ఎందుకంటే నీ భవిష్యత్తును ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. అది ఆశీర్వదించబోతున్నాడు. సరి చేసుకుని అందుబాటులోకి రా. మిమ్మల్ని ఓదార్చడం కోసం చెప్పట్లా, నిరీక్షణ కోసం చెప్తున్నాను, విశ్వాసం కోసం చెప్తున్నాను, నిజం కాబట్టి చెప్తున్నాను. నాకైతే నేను ఫిక్స్ అయిపోయానండి. నాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది అందలేదు, అది అందలేదు, ఇది కాలేదు, అది కాలేదని. మనిషిని కదా, ఒక్కోసారి ఉదాహరణ అనిపించినా నాకు నేనే చెప్పాను, కొంచెం ఆగురా రే, నువ్వు ఆగురా అని నాకు నేనే చెప్పుకుంటా. వింటున్నారా? కొంచెం ఉదార పడుతుంటుంది హృదయం, శరీరం కదా. అప్పుడు నాకు నేను రే కాస్త ఆగురా, నువ్వు ఆయన ఉన్నాడు కదరా, ఆయన రెడీ చేసి ఉంటాడు కదరా, ఆ సమయం వచ్చిందా, కొద్దిగా ఓపిక పట్టురా. వచ్చినప్పుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన తెచ్చి నీ చేతుల్లో పెడతాడు. ఆగురా. దేని కాలమున్నది అది ఉండినట్లు చక్కగా నియమించున్నాడు రా. నీ జీవన యాత్రలో అడుగడుగున ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయనే నీకు ముందుగా నడుస్తున్నాడు. భయపడకు. ప్రతిదానికి ఒక టైం, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఎవరెవరు ఏ విషయాలతో నా ముందుకు వచ్చారో ఈరోజు మీరందరం కలిసి దేవుని ముందుకు వచ్చాం. దేవుడు మనతో మాట్లాడాడు. మన మీద అంత పెద్ద ప్లాన్ ఉంది. మనము ప్రభు కలిసి చేయాల్సిన పరిపాలన ఉంది. అక్కడికి మనల్ని రెడీ చేస్తున్నాడు. ఇక్కడ అవసరాలు తీర్చడండి. ఉందా విశ్వాసం? వచ్చిందా ధైర్యం? ఇంకేమైనా ఉందా డౌటు? మరి నీ బతికేం బాగుపడేటట్టు కనపట్లేదే అంటే ఏమంటావు? బాగుపడదు నా బతికెట్టబోవటం అంటావా? ఎవడో చెప్పింది బాగుపడుతుంది, కొద్దిగా ఆగండ్రా నాయన. ఇది మీ టైం. నాకు కూడా ఒక టైం దేవుడు ఇస్తాడు. నాకు ఒక సమయం వస్తుంది. లే, పైకి లేచి నిలబడు. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే.
సిగ్గుపడి దినమొచ్చేనులే, మీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే, విడుదల సమీపించి. మోసపోయావా? మోసగించారా? ఓకే. మోసగించి నవ్వుకుంటున్నారా? నవ్వనే. మోసం చేసిన వాడి మీద కోపం ఉంటుంది, మోసపోయిన వారి మీద దేవుని కనికరం ఉంటుంది. మోసపోయావు కానీ మోసం చేయలే. మోసం చేసిన వాడికి కోటింగు, మోసపోయిన వాడికి కనికరం, రెండు వచ్చే సమయం ఒకటి ఉంటుంది. అన్యాయం చేయలేదు, అన్యాయం అయిపోయావు. అన్యాయం గావించబడ్డా. నువ్వు అన్యాయం చేయలే, కానీ ఎదుటోళ్ళు నీకు అన్యాయం చేశారు. ఓకే. అది వాడు చేశాడు, నీ టైం వచ్చింది. అప్పుడు అన్యాయం చేసిన వానికి జరిగే ప్రతిదండం నువ్వు చూస్తావు. అన్యాయం పొందిన నీకు దేవుడు చేసే న్యాయం ఏదో నీకు అర్థమైంది. నేను వట్టి మాటలు చెప్పట్లా, పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ విషయాలు పలుకుతున్నాను నేను. దేవుడు తీసుకొచ్చిన టైం, దేవుడు తీసుకొచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అనుకూలత నీ దాకా వచ్చిందాకా ఆగో. వెయిట్. ఎంతమందికి విశ్వాసం ఉంది? నీ హృదయంలో ఎన్ని విధాలైన గాయాలు ఉన్నాయో, ఎన్ని విషయాల్లో నలిగి గాయపరచబడి ఉన్నావు. ఈరోజు అలాంటి శ్రమను నువ్వు అనుభవిస్తున్నావు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు కృంగిపోతావు? నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంటుంది కదా, నా సమయంలో నేను నా కార్యాన్ని త్వరపెడతాను. ధైర్యం తెచ్చుకో. అవిశ్వాసిలాగా విచారపడద్దు, కృంగిపోవద్దు. విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలవానివై ధైర్యం తెచ్చుకో. ముందుకు సాగు. నవ్వే వాళ్ళ ముందే నడుస్తూ వెళ్ళు, ఎగతాళి చేసే వాళ్ళ ముందే సాగుతూ వెళ్ళు. విడుదల సమీపించేను, నీకు వెలుగోదయించును. విడుదల సమీపించేను, నీకు వెలుగోదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించేను, నీకు వెలుగోదయించును. విడుదల సమీపించేను, నా జీవితంలో ఇంతవరకు నా జీవితంలో దేవుడు నాకు అనుమతించిన ప్రతికూలతలన్నింటిలో, ప్రతి ఇబ్బందిలో ప్రభువుని తెలుసుకున్న ఆనాటి నుంచి ఈనాటి దాకా నేను చేసిన పని ఇదే. నవ్వుకుంటూ సాగిపోయా. కొంచెం బాధ వేసినా, కొన్నిసార్లు మనసు కలత చెందినా, కన్నీళ్ళు వచ్చినా మళ్ళీ తుడుచుకొని మనసుని బాళించుకొని నన్ను చూసి నవ్వుతున్న వారి ముందు చిరునవ్వుతో సాగిల్లే. నవ్వుకోండి. నాకో సమయం ఇస్తాడు దేవుడు. నవ్వండి, పర్వాలేదు, ఎగతాళి చేయండి. నాకు దేవుడు ఇచ్చే టైం కూడా ఒకటి ఉంటుంది కదా. మీ నవ్వులు స్థిరం కాదు, నా కన్నీళ్ళు స్థిరం కాదు. నన్ను చూసి నవ్వుతున్న మీ నవ్వులు నివ్వెరబోయే రోజు ఒక రోజు వచ్చింది. నా కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారే రోజు కూడా ఒక రోజు వచ్చింది. పర్లేదు, చేయండి అనుకోండి. నేను అలా ఫిక్స్ అయ్యా. మరి మీరెలా? కృంగిపోతారా? చచ్చిపోదాం అనుకుంటారా? దేవుణ్ణి ప్రశ్నిస్తారా? దేవుణ్ణి విడిచిపెడతారా? వద్దు. ఇన్నాళ్ళు పడ్డావు, రకరకాల బాధలు పడ్డావు, రకరకాల కష్టాలు పడ్డావు. ఇక లైఫే లేదనుకున్న కాదు కదా. ఏసై దగ్గరికి వచ్చావు. ఏసై దగ్గరికి వచ్చినాక ఇంకా ఆ డైలాగ్ అవకాశం లేదు. ఏసైని గట్టిగా పట్టుబట్టు. ఏసై చెప్పిన మాటలు తీసుకో. నీకు అనుమతించిన కష్టాలన్నీ కూడా నిన్ను మెత్తన చేయటానికి, నిన్ను సరి చేయటానికి, చక్కదిద్దటానికి, నూతనపరచడానికి, నిత్య బహుమానానికి నిన్ను సిద్ధపరచడానికి రప్పించాడు. కానీ నీ మీద పగబట్టి కాదు. అవన్నీ తీరే రోజు ఒక రోజు ఉంటుంది. అనుభవించిన లేవి బాధలు ఇకపై మీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేవి బాధలు ఇకపై నీకు ఉండవులే.
అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. గిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. టైము 1:58 అంటే ఇంకా 2 గాల. ఇంక పోండి, అందరికి వందనాలు. ఇక దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, ఏందో నా బతుకు అనుకోవద్దు. నీ బతుకు నీ చేతుల్లో లేదు, యేసయ్య చేతుల్లో ఉంది. ఆయన అన్ని నీ కొరకు సిద్ధపరిచే ఉంచాడు. తగిన కాలం ముందు నువ్వు స్వతంత్రించుకోగలవు. రైట్, చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మనతో మాట్లాడిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. భవిష్యత్తును చెప్పిన యేసయ్యకు, కర్తవ్యాన్ని బోధించిన యేసయ్యకు. తల్లోంచి కళ్ళు మూయండి. ఇంకేమన్నా దిగులు పడి మళ్ళీ ఇప్పుడు కూటం అయిపోయినాక క్యూలోకి వచ్చాను అంటావా? దండం పెడతా, నేను ప్రార్థన చేయాలి. మాట్లాడించు వాగండి. ఇప్పుడు యేసయ్య నీతో మాట్లాడాడు, నీ గోడు చెప్పుకున్నావు, ఆయన నీతో మాట్లాడాడు. ఇక వస్తే ఏదన్నా శరీర బలహీనతలు, ఏదైనా సమస్యలు ఉండి ఒత్తిళ్ళు ఉంటే చేతులు ఉంచుతా. ఆయన కృప నీ మీదికి రావాలి. ఒకవేళ ఇప్పుడు సమయం ఆసన్నమైందనుకో, వెంటనే విడుదల, వెంటనే రిజల్ట్. సమయం ఉందనుకో, ఆయన సమయంలో ఆయన చేస్తాడు. కాబట్టి మీరు నాకెంత చెప్పినా ఫలితం ఉండదు. ఎందుకు ఒక లాజిక్ చెప్తా. ఇంతమంది నేను విని ఎలా గుర్తుపెట్టుకుంటాను? అవునా? కానీ ఒకడు గుర్తుపెట్టుకుంటాడు. కోట్ల మంది సమస్యలైనా వినగలుగుతాడు, గుర్తుపెట్టుకుంటాడు. ఆయన నజరేయుడగు యేసు. కాబట్టి ప్రభువా, ఈ బిడ్డ ఏ వేదంలో ఉందో, ఏ సమస్యలో వచ్చాడో దీవించు నాయన, సహాయం చేయి అనే ఒక మాట నన్ను అననీయండి. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్. పరిశుద్ధ ప్రభువా, బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దీవించి వారి కన్నీరు తొడవండి, వారి దుఃఖమును సంతోషముగా మార్చండి, వారి వ్యాధిని స్వస్థపరచండి. వారి మీద ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలను కాడి విరగొట్టండి. గర్భవతులుగా గొడ్రాంటను మీరు చేయగలరు నాయన, మీకు వందనాలు. చదువుకున్న బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, చదువుతున్న బిడ్డలకు ఆధిక్యతనివ్వండి, ప్రయత్నాల్లో సఫలత ఇవ్వండి. ఈడుమించిపోతున్న పిల్లలకు వివాహాలు జరిగించండి. ఎవరు ఏ విధమైన కేసుల్లో సమస్యలు నలుగుతున్నారో, కుటుంబాలు విడిపోయి విచ్ఛిన్నమై గందరగోళంలో ఉన్నారో వారికి సమాధానం కలిగించండి. అనాథలైన బిడ్డలను ఆదుకోండి, దిక్కులేని విధవరాంటను పోషించండి. వారికి నీ మహిమలో ప్రతి అవసరత తీర్చండి. నానావిధ జబ్బుల చేత, రోగముల చేత, కష్టాల చేత, కన్నీళ్ల చేత కుమిలిపోతున్న నీ బిడ్డలకు యేసునామములో విడుదల, విడుదల. ఏ వాగ్దానం అయితే నువ్వు చేసావో వాగ్దానం నెరవేర్చు. నీకు ఎప్పుడు ఏది అందాలో మొత్తం నేను ముందే రెడీ చేసి పెట్టాను. నువ్వు భయపడద్దు, నా వైపు చూసి నువ్వు ముందుకు సాగిపో. నేను నీకు తోడై ఉన్నా, భయపడకు. నెక్స్ట్ ఏంటి అనొద్దు. దేని కాలం మంది అది ఉండినట్లు ముందే మొత్తం డిజైన్ చేసి పెట్టాను. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. నన్ను నమ్ము. నేను నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టిన వాడిని. నీకు కావలసిన సమకూర్చలేనా? నీవు నన్ను నమ్మవచ్చు అని యేసయ్య మాట్లాడు. ఆ మాటలు స్థిరపరిచి నా బ్రతుకులు, నా బిడ్డల బ్రతుకులు నెరవేర్చి అందరినీ కృప చూడు, దీవించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. బిడ్డలు తెచ్చుకున్న నూనెని రక్తముగా మార్చి రోగులకు అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. కృపాక్షేమం కలిగి దయ్యములను వెళ్ళగొట్టు, నానావిధ జబ్బుల నుంచి విడుదల యేసు నామములో. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించి మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టి నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప,
పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికినే సదా తోడే నిత్యత్వమును చేర్పరింతమును నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మీరు చెప్పండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదా నువ్వు అనుకున్న పని? ఎప్పుడైతే చెప్పు. దేవుడు నియమించిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో తప్పకుండా. నమ్మకం ఉందా? అయితే పో. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందిగా. హ్యాపీ